మీరు రౌడీ షీటర్లకి ఇళ్ళకి వెళ్ళి పాడేమోయొచ్చా? రౌడీ షీటర్లకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వచ్చా? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాళ్ళ మీద కేసులు ఉన్నాయి, నేను ఆ కేసుల గురించి ప్రస్తావించట్లేదు. ఎవరి మీదైనా కేసులుంటే ఇలా మీరు కొట్టేస్తారా? చంద్రబాబు నాయుడు గారి మీద కూడా 24 కేసులు ఉన్నాయి కదా, మరి ఇలా నేను నడు రోడ్డు మీద చంద్రబాబు నాయుడు గారిని కూడా కింద కూర్చోబెట్టి కాళ్ళకి కొట్టాలా? ఇది ధర్మమా? ఎవరిని కొట్టినా తప్పే కదా. ఆ కుటుంబంలో ఎవరైతే ఒక పెళ్లి కావాల్సినటువంటి అమ్మాయి ఉంది, ఆ కుటుంబం అంతా ఈరోజు ఇంట్లోంచి బయటికి రాలేనటువంటి పరిస్థితిలో కుమిలి ఏడుస్తున్నారు. వాళ్ళ పరువు అంతా ఈ ప్రభుత్వం తీసింది, ఈ పోలీసులు తీశారు. సో ఈ పోలీసులు చేసిన తప్పు ఆ కుటుంబానికి అండగా ఉండటానికి వచ్చారు, ఆ కుటుంబానికి అండగా నిలబడటానికి వచ్చారు. ఆ కుటుంబంలో ఉన్నటువంటి పెళ్లి కావాల్సినటువంటి అమ్మాయిని ఈరోజు పెళ్లి సంబంధాలు రానటువంటి పరిస్థితిలో లేదు, పోలీసులు ఇలా చేయడం తప్పు అని ఆ కుటుంబానికి అండగా నిలబడటానికి వచ్చారు. రౌడీ షీటర్లకు పరామర్శ అంటున్నారు కదా. చింతమనేని ప్రభాకర్ స్వాతంత్ర సమరయోధుడా? ఎన్ని కేసులు ఉన్నాయి? చింతమనేని ప్రభాకర్ రౌడీ కాదు. పచ్చి నెత్తురు తాగేటటువంటి జోలకంటి బ్రహ్మారెడ్డి అనేక మర్డర్ కేసుల్లో A1 ముద్దాయిగా ఉన్నటువంటికి ఈరోజు మాచర్ల ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు మీరు. ఇదే తోట చంద్రయ్య ఆల్రెడీ హత్య కేసులో జైలుకి వెళ్ళొచ్చాడు. సో అట్లాంటి వ్యక్తి పాడిమోసారు మీరు వెళ్ళి. వీరయ్య చౌదరి అనేటటువంటి తెలుగుదేశం పార్టీ ఒక రౌడీ షీటర్, 8 కేసులు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో వెళ్ళాడు. మీరు చేస్తే సంసారం, మీరు ఏం చేసినా కరెక్ట్. నారా లోకేష్ స్పెషల్ ఫ్లైట్ వేసుకొని మరి వెళ్ళాడు, హోంమంత్రి వెళ్ళారు. ఏది వీరయ్య చౌదరి అనేటటువంటి ఒక రౌడీ షీటర్ చనిపోతే మీరేమో రౌడీ షీటర్లకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వచ్చు, రౌడీ షీటర్లు పాడేమోయొచ్చు, మర్డర్ కేసుల్లో ఉన్న వాళ్ళకి ఎమ్మెల్యే సీట్లు ఇవ్వచ్చు. మర్డర్ కేసు ఏదైతే 8 క్రిమినల్ కేసులు రౌడీ షీటర్గా ఉన్న ఇళ్ళకి వెళ్ళొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వాళ్ళు కొట్టడం తప్పు అంటే హవ్వ అని హెడ్డింగ్లు. ఈ రఘురామకృష్ణరాజు ఏదో 127 సార్లు కొట్టారంట, చెప్పు రాత్రి 1 లక్ష సార్లు కొట్టారని చెప్పి. సిగ్గన్నా ఉండాలి రఘురామకృష్ణరాజు గారు. 120 సార్లు కొట్టారా? లెక్కేస్తున్నారు. కొడితే 1, 2, 3 అంట 120 సార్లు కొట్టారా? ఇంకా అబద్ధాలు, అన్ని అబద్ధాలు. రౌడీ షీట్లు కాదు జగన్కి ఎదురుకని చెప్పి మళ్ళీ మీరు ఐతానగర్ కేంద్రంగా కొన్నేళ్ళుగా రౌడీ రాదు అలాంటి వారికి అమాయకులని సర్టిఫికెట్ పరామర్శకు పని కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకి వెళ్తే వణికిపోతుంది మీకు. 164 మంది, 2 పత్రికలు, 500 యూట్యూబ్ ఛానళ్ళు, 10 శాటిలైట్ ఛానళ్ళు, ఇన్ని పెయిడ్ పేజెస్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అన్ని పెట్టుకొని వణికిపోతా ఉన్నారు. ఎందుకు? జగన్మోహన్ రెడ్డి గారు వస్తే జన నీరాజనం పడుతున్నారు. పోలీసులు చేసినటువంటి చర్యని ఈరోజు ప్రతి ఒక్కరు తప్పు పడుతున్నారు. ఆ విధంగా పబ్లిక్లో కొట్టి ఈ విధంగా హింసించకూడదు అని. అందుకని చెప్పి దాన్ని మీరు వెనకేసుకు రావాలి కదా. ఎందుకంటే మీ ప్రభుత్వం, మీ పోలీసులు చేసింది తప్పు అని చెప్పి ప్రపంచం అంతా తెలిసింది కదా, తెలిసేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కదా. అందుకని చెప్పి ఈ విధమైనటువంటి వార్తలు, ఈ విధమైనటువంటి విషయం కక్కేటటువంటి వార్తలు. ఈనాడు కిరణ్ రాసావు కదా, మీ నాన్న మీద ఎన్ని కేసులు ఉన్నాయా, నీ మీద ఎన్ని ఉన్నాయి? ఏమో ఆంధ్రజ్యోతి నువ్వు చేసినటువంటి బూత్ పనులన్నీ ఈరోజు చెబితే ఇప్పుడు సరిపోదు ఈ వీడియోలు. సో మీరందరూ పెద్ద పత్తిత్తులు, శుద్ధపూసలు, సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపూసల్లాగా మీరు మాట్లాడతారు. అవతలాడు ఏం చేసినా కూడా చేయకపోయినా తప్ప మీరు ఏం చేసినా కూడా సాంప్రదాయాన్ని సుప్పిని శుద్ధపూసలు. సిగ్గుండాలి. ఈరోజు ఈ ప్రభుత్వానికి వెన్నుపోటు దినం చేస్తున్నాం కాబట్టి సో టార్గెట్ చేస్తూ ఏదో తప్పుడు వార్తలు రాయాలి. దాంట్లో రోజు మద్యం, దానికి సంబంధించి అసలు ఏదేదో జరిగిపోయిందని చెప్పి కట్టు కథలు మామూలుగా అల్లి రాయాలి. అంతా అక్కడే జరిగింది, అంతా దాని చుట్టూ అంతా వీళ్ళు చేశారు, కాదు వీళ్ళు చేశారు, అమ్మ బంగారం కొన్నారు, అమ్మ కాదు విదేశాలకు తరలించారు, కాదు మొత్తం కింద భూములు పాతి పెట్టారు, బంకర్లు అంట. మనం వాడట మీడియాలో ఎట్ట జర్నలిస్టు నాకు అర్థం కాలే. నువ్వెట్ట జర్నలిస్టు ఆయన? ఏ ఊర్లో చదువుకున్నావు జర్నలిజం మిస్టర్ మూర్తి? ఏ ఊర్లో చదువుకున్నావు? బంకర్లు మీ బొంద, మీ బోలి అని రాయలే. ఇంకా అవి కూడా రాస్తారు రేపొద్దున. లేకపోతే చెప్పి డబ్బంతా ఎత్తుకెళ్ళి TV5 ఆఫీసు కింద గొయ్యి తవ్వి ఎవరికి డౌట్ రాకుండా పెట్టారు అని కూడా చెప్పు. లేకపోతే రేపు మీరు మీ సిగ్గులేని బతుకులు. ఈ వార్తల్లో భాగంగా మద్యం కుంభకోణంలో వీళ్ళని ఆసక్తి వైపాయి. ప్రధాన నిందితులంతా ప్యాలెస్కు ఆత్మీయులు. అంతిమ లబ్ధిదారు వైపు దారితీసిన దర్యాప్తు. ఈ కుంభకోణంలో పాత్రదారులు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి, వీరసారెడ్డి, కేసిరెడ్డి, రాజశేఖర రెడ్డి, గోవిందప్ప బాలాజీ రెడ్డి లేదా గోవిందప్ప బాలాజీ అని రాశారు. రెడ్డి కూడా తగిలిచేది అయిపోయేదిగా. ప్యాలెస్కు ఆత్మీయులే అంట. పేరు మోసిన అంతర్జాతీయ మాఫియా ముఠాలకు ఒకందని స్కెచ్. ఏది? మార్గదర్శి చిట్ ఫండ్, మార్గదర్శి ఫైనాన్స్ పేరుతో అది కదా రాయాల్సింది మిస్టర్ మార్గదర్శి కిరణ్. మా నాన్న తప్పు చేస్తే నాకేం సంబంధం? మా నాన్న అవినీతికి పాల్పడి చచ్చిపోతే నాకేం సంబంధం? మా నాన్నకి నాకు సంబంధం లేదు, తండ్రితో సంబంధం లేదన్న ఓ గొప్ప కొడుకు కిరణా, ఓ ఈనాడు కిరణా,
రాయాల్సింది. పేరు మోసిన అంతర్జాతీయ మాఫియా ముఠాలకు ఊహకందని స్కెచ్ వేసినటువంటి చెరుకూరి రామయ్య అలియాస్ రామోజీరావు మీ తండ్రి అని చెప్పి రాయాల్సింది. దేశంలోనే అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటి మార్గదర్శి ఫైనాన్స్, మార్గదర్శి చిట్ ఫండ్, ఈ ఫిలిం సిటీ పేరుతో దోపిడీ, పచ్చళ్ళ వ్యాపారాల పేరుతో మిగిలిన స్వగృహ ఫుడ్ని నాశనం చేసేసాం. ఇవన్నీ రాయాల్సింది. మీ కట్టుకథలు రోజు మళ్ళీ పెద్ద హెడ్డింగ్ పెట్టి వీళ్ళని ఆసక్తి వైపు అని చెప్పి ఫస్ట్ ధనంజయ రెడ్డి గారి రాసి పాల్గొనేవన్న ఆరోపణలు ఉన్నాయి, సిట్టు పేర్కొంది, సిట్టు దర్యాప్తులో వెల్లడైనట్టు సమాచారం, భారీగా పెట్టుబడులు పెట్టారని సిట్టు గుర్తించింది. ఎవరు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, చంద్రబాబు నాయుడు గారు సిట్టు అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్ లాంటి సిట్టు చెప్పింది, వీళ్ళు డిసైడ్ చేసి రాశారు. సిట్టు గుర్తించింది, సిట్టు పేర్కొంది, పెట్టినట్టు గుర్తించింది. మళ్ళీ చూడండి, సిట్టు గుర్తించింది. మళ్ళీ దీంట్లో చూస్తే సిట్టు దర్యాప్తులో గుర్తించింది జగన్కు విశ్వాసపాత్రుడు మద్యం మాఫియా వ్యూహకర్త విజయసాయిరెడ్డి. మరి విజయసాయిరెడ్డి గారి మీద ఇప్పుడు ఆయన బెయిల్కి కూడా అప్లై చేయలేదు. మరి మర్చిపోయినట్టున్నారు ఆయన గురించి. మళ్ళీ ఎందుకు మామూలుగా అయితే రాయరు కదా. బిగ్ బాస్ తర్వాత లబ్ధిదారు ఆయనే అని చెప్పి మిథున్ రెడ్డి గారి పాత్ర పేర్కొని సిట్టు తేల్చింది, సిట్టు గుర్తించింది, కీలకంగా వ్యవహరించారు, సిట్టు దర్యాప్తులో వెల్లడైనట్టు సమాచారం. సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండే కదా, దాంట్లో గుర్తించారు, సిట్టు దర్యాప్తులో తేలింది. ఇది ఒక పెద్ద వార్త. మీ బొంద. ఇవాళ ఈ ప్రభుత్వానికి వెన్నుపోటు దినం చేస్తున్నాం కాబట్టి వెన్నుపోటు దినం రోజు అసలు ఈ ప్రభుత్వం ఏదో బ్రహ్మాండంగా పనిచేసిందని వీళ్ళందరూ వీళ్ళే డబ్బా కొట్టుకుంటూ ఒక వార్త రాయాలి. పోలవరం డబుల్ ఇంజిన్ వేగం, మామూలు ఇంజిన్ కాదంట. డబుల్ ఎందుకు, త్రిబుల్ ఇంజిన్ కదా. పోలవరం త్రిబుల్ ఇంజిన్ వేగం అని రాయండి, లేదా మీ పత్రికలు అన్ని కలుపుకొని 5 ఇంజన్స్ 10 ఇంజన్స్ వేగం అని రాయండి. ఇప్పటి వరకు ఒక పని మొదలు కాదు అక్కడ. వేగంగా సాగుతున్నటువంటి పనులు అని చెప్పి ఏదైతే 2 ప్రొక్లైన్లు అక్కడ నిలబడితే ఆ ఫోటోలు వేసి, అది ఎప్పుడు ఫోటో కూడా తెలియదు. డయాఫ్రమ్ వాల్ పనులు, బట్రస్ డ్యామ్ పనులు ముందుకు, విదేశీ నిపుణుల బృందం రంగంలోకి, ఆకృతులు కొలిక్కి, తొలి దశకు నిధుల కొరత తీర్చిన కేంద్ర ప్రభుత్వం, పట్టాలెక్కిన ఎడమకాలో 10% పనులు పూర్తి, నాడు అనిశ్చితంట నేడు వేగంగా చేస్తారంట పోలవరం సంబంధించి. పోలవరం గురించి మాట్లాడే నైతిక హక్కు ఈ తెలుగుదేశం ప్రభుత్వానికి కానీ, ఈ కూటమి ప్రభుత్వానికి కానీ, అదేవిధంగా ఈ 2 దినపత్రికలు కానీ అసలు లేదన్న విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. పోలవరం ఇందిరాసాగర్ గా నామకరణం చేసి రాజశేఖర రెడ్డి గారు పోలవరాన్ని స్టార్ట్ చేస్తే రేపు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక ఆ పోలవరం ప్రాజెక్ట్ పూర్తయింది. మళ్ళీ రాసి పెట్టుకోండి. మీరన్న 3 ఏళ్లలో కాదు, ఇంకా 4 ఏళ్ల టైం ఉంది. 4 ఏళ్లలో మీరన్న మొదటి దశ పూర్తి చేస్తే బ్రహ్మాండంగా చేసినట్టు. మీ హయాంలో పోలవరానికి సంబంధించినటువంటి ఏదైతే ఎగువ కాపర్ డ్యాంలో గ్యాప్లు వదిలిపెట్టి 2 చోట్ల 300 మీటర్లు గ్యాప్ వదిలిపెట్టడం వల్ల, దిగువ కాపర్ డ్యాం నిర్మాణం చేపట్టకపోవటం వల్ల, ఎగువ కాపర్ డ్యాము దిగువ కాపర్ డ్యాం నిర్మాణం చేపట్టకుండా ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళు కట్టడం వల్ల, అంటే ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్కి సంబంధించినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు కట్టడం వల్ల గోదావరికి వచ్చినటువంటి వరద ఎగువ కాపర్ డ్యామ్ని ఢీకొట్టి ఆ గ్యాపుల్లో నుంచి వెళ్ళి ఏదైతే డయాఫ్రమ్ వాళ్ళని ఢీకొట్టడం, మళ్ళీ దిగువ కాపర్ డ్యామ్ లేదు కాబట్టి వెనక నుంచి వచ్చి మళ్ళీ అదే డయాఫ్రమ్ వాళ్ళని ఢీకొట్టడం వల్ల డయాఫ్రమ్ వాళ్ళు దెబ్బతింది. దానివల్ల అసలు 2 సంవత్సరాలు పోలవరానికి సంబంధించినటువంటి పనులు చేయడానికి ఆటంకం కలిగినటువంటి పరిస్థితి. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు వదిలిపెట్టినటువంటి స్పిల్వే ఛానల్ కానీ, అదైతే స్పిల్వేని కానీ మొత్తం గేట్లు పెట్టి అక్కడ, అదేవిధంగా అప్రోచ్ ఛానల్ కానీ, అదేవిధంగా పవర్ హౌస్ సంబంధించి కానీ, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పూర్తి చేసింది. 2 ఏళ్లు కోవిడ్ ఉన్నా కూడా